పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు నోటీసులు ఇచ్చిన ముచ్చట ఇదివరకు మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక నోటీసులకు వాళ్ళు సమాధానాలు కూడా ఇచ్చిండ్రు. ఇక దాని మీద మీ అభిప్రాయం చెప్పుండ్రని అసెంబ్లీ సెక్రటరీ కార్ పార్టీ ఎమ్మెల్యేలకు లెటర్లు కూడా పంపించిండు. మరి ఆ ముచ్చట్ల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ సార్ ఇచ్చిన నోటీసులకు సమాధానాలు చెప్పిన ఎమ్మెల్యేలు మేము కార్ పార్టీని ఇడిచిపెట్టలేదు, ఇప్పటికి సుతం ఇంకా ఆ పార్టీలనే ఉన్నాం, కేవలం మమ్మల్ని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనుల గురించి మాట్లాడేందుకే ముఖ్యమంత్రిని కలిసినాం. ఇక అయాల సీఎం సారు మా మెడలేసింది పార్టీ కండువా కాదు, జాతీయ జెండా కండువాలని స్పీకర్ సార్కు వివరించిండ్రు పార్టీ మారిన ఎమ్మెల్యేలు. దీని మీద మీ అభిప్రాయం ఏందో 3 రోజులలోనే చెప్పాలని స్పీకర్ సార్ తరపున అసెంబ్లీ సెక్రటరీ కారు పార్టీ ఎమ్మెల్యేలకు లెటర్లు పంపించిండు. ఇక ఈ ముచ్చట్ల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు గిట్ల మాట్లాడుకొచ్చిండు. కేటీఆర్ గారి దగ్గరికి రావాలి కదా వర్కింగ్ ప్రెసిడెంట్ గా, సార్ మేమేం పార్టీలు మారలేదు, మేము నియోజకవర్గాల అభివృద్ధి కొరకే పోయినాం, మరి ఇట్లా నోటీసులు ఇచ్చిండు స్పీకర్ గారు, మీరు పిటిషన్లు ఇచ్చినారు మన ఎమ్మెల్యేలు మన జన సెక్రటరీలు, కాబట్టి మేము మీతోనే ఉంటాం కాబట్టి అది ఉపసంహరించుకోవడానికి కేసీఆర్ దగ్గర రావాలి కదా వాస్తవానికి. కానీ ఎక్కడ పోయినారు? రేవంత్ రెడ్డి దగ్గర పోయినారు. రేవంత్ దగ్గర పోయి కాపాడిన మహాప్రభు అని చెప్పి కాలపట్టుకొని ఏదో చేసి ఏదో తిప్పలు పడుతున్నారు. వీళ్ళు ఏం ప్రయత్నం చేసినా అది వరద కొట్టుకుపోయే గడ్డిపోసను పట్టుకునే ప్రయత్నం చేసినట్టుగానే ఉంది తప్ప దాంట్లో ఏమీ లేదు. బలహీనమైన వాదన ఉంది. ప్రజల్ని మోసం చేయొచ్చు, టెక్నికల్ గా మోసం చేయొచ్చు, మేము కోట్లను అన్న ఒక భావన కనబడుతుంది. దొంగ 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 అని అరిచిన పద్ధతులు కనబడుతుంది తప్ప ఇంకొకటి లేదు. తప్పకుండా స్పీకర్ గారు కూడా మాకు ఆ సమాచారం మాకు పంపించి వీళ్ళు ఇట్లా మీరు నాకు ఇచ్చిన పిటిషన్ పైన వీరు ఈ రకంగా స్పందించారు, దీని మీద మీరు ఏదైనా ఆన్సర్ చెప్పేది ఉంటే, మీరు ఇంకేదైనా చెప్పేది తెలుసుకుంటే, రిజైండర్స్ ఇవ్వదలుచుకుంటే 3 రోజులలో ఇవ్వండి, మాకు సమయం లేదు అని ఇచ్చినారు. స్పీకర్ గారి ప్రవర్తన కూడా కనబడుతుంది ఏ రకంగా ఉందో. సరే చట్ట ప్రకారం పని చేస్తే సరే, లేదంటే తప్పకుండా కోర్టు ద్వారానైనా వాళ్ళని డిస్క్వాలిఫై చేపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలలో ప్రజలు కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు, తగిన గుణపాఠం చెప్తారు. వీళ్ళ రాజకీయ జీవితాలకు ఇదే చివరవుతుంది. ప్రజలు అసహించుకుంటారనే సోయి కూడా లేకుండా ఆ ఎమ్మెల్యేలు మేము ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నామని చెప్తున్నారని గరమైండ్రు జగదీష్ రెడ్డి సారు. ఇంత బహిరంగంగా దొరికిపోయింది కాబట్టే రేవంత్ కాదు ఎవ్వరు కూడా వీళ్ళని కాపాడలేరు. ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది, అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి, ప్రజలు వీళ్లకు బుద్ధి చెప్తారని అన్నాడు. ఇక ముచ్చట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు సారు గీతీరుగా మాట్లాడుకొచ్చిండు. ఈ ప్రభుత్వం రేపు కూలిపోతుంది ఎల్లుడు కూలిపోతుంది అని మాట్లాడినారు. అంటే ఏ లెక్క ప్రకారం మాట్లాడినరు అంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం చేయడం లేదా? మాట్లాడలేదు కదా బీఆర్ఎస్ మాట్లాడి బీజేపీలో మాట్లాడలేదు. అయినా కూడా నిర్ణయాలు అనేది ఏదున్నా కూడా చట్ట ప్రకారం ఉంటే చట్ట ప్రకారమే ఉంటాయి, న్యాయం ప్రకారం ఉంటే కోర్టులు ఉన్నాయి, స్పీకర్ నిర్ణయాలు ఉన్నాయి. మరి దీనికి ఏదో సిగ్గుందంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా, ఏదో చేర్చుకున్నట్టుగా, ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా, వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా? 88 స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసింది? మొత్తానికైతే మేము మా పార్టీలో ఎవ్వరిని చేర్చుకోలేదు, వాళ్ళ నియోజకవర్గాలలో ఉన్న సమస్యలను తీరవాలని ముఖ్యమంత్రిని కలిసిర్రు, దాంట్లో తప్పే ఉన్నది అన్నట్టుగానే మాట్లాడిండు. కారు పార్టీ లీడర్లేమో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని అంటుంటే, చేతి పార్టీ లీడర్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాత్రం ఎవ్వరు ఏ పార్టీ మారలేదని అంటున్నారు. మరిగా దీని మీద స్పీకర్ సారు ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏం కథనో చూడాలిగా.